నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం తరువాత పాత్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఒక హోటల్లో ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 రోజుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీడీపీ వృద్ధి చేయడంలో ఎంఎస్ఎంఈలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అన్ని విరివిగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు విరివిగా రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. 2 రోజుల కార్యశాల సదస్సులో వివిధ బ్యాంకర్స్ ఇచ్చిన సలహాలు, సూచనలతో మరింత రెట్టింపు దిశగా ఎంఎస్ఎంఈలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఎంఎస్ఎంఈ కోసం కొత్తగా ఏవైతే ఆలోచనలు ఏర్పాటు చేయబడ్డాయో అవన్నిటినీ బ్యాంకర్స్కి వివరిస్తూ తద్వారా ఎంఎస్ఎంఈ ప్రగతిని మరింత చేకూరేలా, అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఎంఎస్ఎంఈ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కాబట్టి దానిని మరింత విస్తృతం చేసేలాగా, ప్రజలకు చేకూరేలాగా చేయడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఎస్బీఐ నుంచి 5, అలాగే డీసీబీ నుంచి 10 మంది, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 5, అలాగే రకరకాల బ్యాంకుల నుంచి, ప్రైవేట్ బ్యాంకుల నుంచి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పార్టిసిపేట్ జరగడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్బీఐ నుంచి ట్రైనర్స్ వచ్చారు, అలాగే కెనరా బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, రకరకాల బ్యాంకర్స్ నుంచి ట్రైనర్స్ కూడా రావడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమం అనంతరం ఈ వచ్చిన అవుట్పుట్తో కొంత ప్రగతిని ఆశిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి ఆర్బీఐ సీజీఎం గారు కూడా హాజరవ్వడం జరిగింది. అతని దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం రేపటితో ముగుస్తుంది. రేపు ముగింపు కార్యక్రమంలో కూడా అందరు బ్యాంకర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ద్వారా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే దానిలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్కి ఎస్బీఐ నుంచి, యూబీఐ నుంచి, డీసీబీ నుంచి, అలాగే ఏపీజీబీ నుంచి, మిగతా దగ్గర నుంచి ఈ ఆర్ఎమ్స్ హాజరవడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా పార్టిసిపెంట్స్ ఉద్దేశించి వాళ్ళ జిల్లాలో ఏ విధంగా ఎంఎస్ఎంఈలో ప్రగతి చూపిస్తున్నారో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ లీడ్ బ్యాంక్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ రోజు ఉదయం 5:30 గంటల నుండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై అధిష్ఠింపచేసి గ్రామ వీధుల్లో తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి ఊరేగింపు నయనానందకరంగా సాగింది. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శంకర శర్మ మాట్లాడుతూ మహావిష్ణువు గరుడ వాహనం రూఢుపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు కావున దీనికి ముక్కోటి ఏకాదశిని పేరు వచ్చిందని వివరించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేకంగా పుష్యశుద్ధ ఏకాదశి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్యూ లైన్లలో తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కె హరిబాబు ఆధ్వర్యంలో గారమండలం దీపావళి గ్రామం నందు పర్యావరణానికి సంబంధించి న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని, భవిష్యత్తు తరానికి కావలసిన సమతుల్యమైన వాతావరణం అందించగల బాధ్యత మనందరిలో ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని దెబ్బతీయకుండా వాటిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. అయితే దీపావళి గ్రామం నందు ప్రతి ఇంటి వద్ద ఒక్కో మొక్క వేసి మరింత వాతావరణం పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే న్యాయపరమైన సమస్యల కొరకు స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి
స్పందించి వారి యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 15100కి కాల్ చేసి వారి సమస్యలను కూడా చెప్పుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎం సింహాచలం, ఎన్జీఓ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు సమర్థ నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి పాతపట్నం మండలంలో గల పాతపట్నం మేజర్ పంచాయతీ నుండి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి లింగాల ఉషారాణితో పాటు సుమారు 500 కుటుంబాలతో చేరారు. మాజీ జడ్పీటీసీ జన్ని అప్పన్న కోదూరు 100 కుటుంబాలతో కనకల కర్రన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు, పోలుబోతు రామారావు 9వ వార్డు నెంబర్ ఎన్ని తిరుపతిరావు 20 కుటుంబాలు, హెచ్ గోపాలపురం గ్రామానికి చెందిన 18వ వార్డు మెంబర్ కోస్ట్ మాధవరావు 20 కుటుంబాలతో చేరారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చక్రపాణి సోయి, ఉప్పాడ దాస్ రెడ్డి మరియు 8 మంది వార్డు మెంబర్లతో 250 కుటుంబాలతో చేరారు. సరాలి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ యజ్జల లింగమూర్తితో పాటు 10 కుటుంబాలు చేరారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలం పెద్దకోట 2 గ్రామంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 55 లక్షల నిధులతో నిర్మించుకున్న విలేజ్ హెల్త్ క్లినిక్ ను నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. గ్రామ స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని అన్నారు. ప్రతి పౌరుడికి అందుబాటులో వైద్య సేవలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణంలో పెద్దకోట 2 గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలవారీ పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పారదర్శకంగా పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీన నూతన సంవత్సరం కాబట్టి ముందస్తుగా ఈ నెల 31న పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో మొత్తం 3,09,757 పింఛన్లు పంపిణీ చేయడానికి 132 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పింఛన్ల పంపిణీ కోసం సుమారు 6,500 మంది సిబ్బంది పనిచేస్తారని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ ముందు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందస్తు ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో పారదర్శకంగా పంపిణీ చేయటంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో ఉందని పథక సంచాలకులు కిరణ్ కుమార్ చెప్పారు. ఇదైతే పెన్షన్ని ముఖ్యంగా 3 రకాలుగా మనకి ఐవీఆర్ఎస్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. అధికారి బిహేవియర్ కావచ్చు, లేకపోతే ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వడం కావచ్చు, అలాగనే లంచం అంటే పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏమైనా లంచం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో కూడా అది కూడా కలెక్టర్ గారు గౌరవంగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మా జిల్లాలో అయితే అలాంటి ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు. కాకపోతే అవగాహన లేకపోవడం వలన కొంతవరకు ఐవీఆర్ఎస్లో ఆ రిపోర్ట్ బాగా రావడం లేదు. కానీ ఈసారి అది కూడా అలాంటి రిపోర్ట్ రాకుండా పూర్తి స్థాయిలో అవగాహన ప్రతి పీడీఓతోనూ, అలాగే ముఖ్యంగా డిఆర్డీఏలో ఉన్న డిపిఎంలు కావచ్చు, ఏపీఎంలు కావచ్చు, వివోలు కావచ్చు, సీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఐవీఆర్ఎస్ అంటే ఏమిటి, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి అని చెప్పి ఈ జిల్లాని ఉన్నత స్థాయిలో అంటే పెన్షన్ పంపిణీలో అధిక శాతం ఇంచుమించుగా మొదటి రోజునే చెప్పాలంటే 12 గంటల కల్లా 90% పంపిణీ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కువ ఏమంటారంటే మైగ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మిగతా పెన్షన్లు ఇంచుమించుగా 1 or 2% సెకండ్ ఏమైనా పంపిణీ చేస్తున్నాం. అది ఈ పెన్షన్లు ఏంటంటే 31 తారీఖు పంపిణీ చేస్తాం. 1వ తారీఖు మొదటి సంవత్సరం కాబట్టి ఆ న్యూ ఇయర్స్ వేడుకలు ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని ఆపి 2వ తారీఖున ఆ 2వ రోజు పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పత్రికా విలేకరులు కావచ్చు అందరూ కూడాను ఈ యొక్క పంపిణీలో భాగంగా బాగా కృషి చేస్తున్నారు. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేయాలిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అంతటా వేకువజాము నుండి ప్రముఖ ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వేకువజామున స్వామివారి తిరువీధి నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కావటంతో వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీకాకుళం నగరంలో చిన్న బజార్ వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కలెక్టరేట్ వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, పిఎన్ కాలనీలో వెలిసిన శ్రీ నారాయణ తిరుమల ఆలయం, శ్రీకూర్మంలో వెలిసిన శ్రీ కూర్మనాథుని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి శ్రీకాకుళం జిల్లాలో చిన్నబజారులో దూదువారి వంశీకులచే సుమారు 300 సంవత్సరాల క్రితం మన దేవాలయం నిర్మితమైంది. నేటికి 300 సంవత్సరాలుగా వస్తోంది. మొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ చేరింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా శ్రీమతి హరిత, తర్వాత ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా 2 మాసాల క్రితమే ఈ యొక్క ప్రమాణ స్వీకారాలు చేశారు. వారి ఆధ్వర్యంలో, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో, అర్చకుల యొక్క సమక్షంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, సాగునీరు, అలాగే ఉచిత ప్రసాదము, ఎంతమంది వస్తే అంతమందికి ఉచిత ప్రసాదాన్ని అందజేస్తున్నాము. అనేకమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తున్నాను. భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా స్వామివారిని దర్శించుకొని వెళుతున్నారు. ఈరోజు సాయంత్రం మన దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. భక్తి సంగీత విభావరి, అలాగే నృత్యము, ఇలాగ విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం మన దేవాలయంలో. కావున భక్తులే మంది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి మోక్షదాయకమైనటువంటి, రక్తదాయకమైనటువంటి, శక్తిదాయకమైనటువంటి సూక్ష్మంలో మోక్షాన్ని మహత్వకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించే ప్రార్థన. స్వాతంత్ర్య సమరంలో వీరోచితంగా పోరాడిన గొప్ప వ్యక్తి త్రిపురాణ రాఘవదాస్ అని మాజీ మంత్రి డాక్టర్ త్రిపురాణ వెంకటరత్నం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు దివంగత త్రిపురాణ రాఘవదాస్ 104వ జయంతి వేడుకలు గాంధీ మందిర స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ తన తండ్రి రాఘవదాసు స్వాతంత్ర పోరాటంలోనే కాకుండా ప్రజా జీవితంలో కూడా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. సామాజిక సమానత్వంతో పాటు స్త్రీ పురుషుల సమానత్వాన్ని మేల్కొల్పి సమాజహిత కార్యక్రమాల్ని చేపట్టారని వారు తెలిపారు. స్వాతంత్ర పోరాటం అనంతరం సమరయోధుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇళ్లు, స్థలాలు, పింఛన్ల కోసం కృషి చేస్తూనే ఉండేవారని అన్నారు. చదువుతో పాటు సమాజాన్ని చదివే విధానాన్ని తండ్రి ద్వారా అలవర్చుకున్నానని, ఆయన స్ఫూర్తితో తాము ఎన్నో కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, సాంఘిక సంక్షేమ కార్పొరేషన్ల చైర్పర్సన్ గా తాను విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడానికి తన తండ్రి రాఘవదాస్ అందించిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. విద్యావేత్త, గాంధీ మందిర కమిటీ కన్వీనర్ డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ జిల్లా ఖ్యాతిని త్రిపురాణ రాఘవదాస్ నిలిపారని చెప్పారు. గాంధీ మందిర కమిటీ సభ్యులు కొంక్యాణ వేణుగోపాల్ మాట్లాడుతూ జమీందార్ కుటుంబంలో పుట్టి అదే జమీందారీ వ్యవస్థపై పోరాడిన చరిత్ర త్రిపురాణ రాఘవదాస్ కు ఉందని, పాడి పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాలసీతల కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ప్రయోజనం చేకూర్చారని, శాసన మండలి సభ్యునిగా ప్రజల పక్షాన గొంతు వినిపించారని చెప్పారు. రాఘవదాసు స్ఫూర్తితో ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా, మంత్రిగా, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్ గా అందించిన సేవలు ఆయన ప్రశంసించారు. స్వాతంత్ర పోరాటంలో రాఘవదాసు పోషించిన పాత్రను తెలగ సంక్షేమ సంఘ నాయకులు పి దయానంద్ మాస్టర్ వివరించారు. గాంధీ మందిర కమిటీ సమన్వయకర్త ఎంవిఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు త్రిపురాణ
త్రిపురాణ రాఘవదాస్ విగ్రహాన్ని గాంధీ మందిరంలో ఆయన కుమార్తె డాక్టర్ వెంకటరత్నం ఏర్పాటు చేయడంతో పాటు దుర్గాభాయ్ దేశ్ముఖ్, లాలిశెట్టి అప్పారావు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలుత గాంధీ విగ్రహానికి, అనంతరం రాఘవదాసు విగ్రహానికి డాక్టర్ త్రిపురాణ వెంకటరత్నం పూలమాలలు వేశారు. విగ్రహదాత డాక్టర్ త్రిపురాణ వెంకటరత్నాన్ని శ్రీ ప్రగతి మహిళా మండలి అధ్యక్షురాలు కోట సావిత్రమ్మ సత్కరించారు. ఇంకా మీరు చెప్పారు, జమీందారీ కుటుంబంలో పుట్టి జమీందారు వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అట్లాగే మేము ఇంకా పుట్టనే లేదప్పుడు సిద్ధాంతం మా గ్రామంలో జమీందారీ కుటుంబం, ఆయన స్నేహితులు కొత్తపల్లి పొన్నయ్య గారిని శివాలయంకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడితే కోవిలికి తీసుకెళ్లారు. హరిజనుడిని అదొక గోళ. ఇంట్లో ఆకెవరు చేస్తారని ఒక పెద్ద చర్చ అంట. పనివాళ్ళు లోపలికి రాకూడదు, ఇంట్లో లేడీస్ తీయరు అంటే ఇటువంటివన్నీ చేసేవారు నాన్నగారు. నాకు ఆ భేదాలు లేవు, నేను ఏదైనా ఎదుర్కొంటాను అంటే ఇవి చిన్న విషయాలు కదా ఆ కాలంలో 1940s అప్పుడు చిన్న విషయాలు కావు. కానీ అన్నీ ఆయన ఆ విధంగా చేసేవారు. మన జిల్లా కానీ లేకపోతే మన ఉత్తరాంధ్ర కానీ ఏ విధంగా స్వాతంత్ర సమరయోధులకు సహాయపడగలము అనేది ఆయన ముందు నుంచి పూనుకునేవారు. అట్లాగే నన్ను కూడా దీంట్లో తయారు చేశారు. ఢిల్లీలో నేను చదువుకున్నప్పుడు కూడా స్వాతంత్ర సమరయోధుల ఆఫీస్ ఖాన్ మార్కెట్లో ఉండేది. ఇక్కడ నుంచి ఫైల్స్ నాన్నగారు అంతా పంపిస్తే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి చూసేదాన్ని, ఏ టేబుల్ దగ్గర ఉంది, ముందుకు వెళ్తుందా లేదా అని. అంటే ఆ విధంగా ఆయన మన ఇంటి నిండా స్వాతంత్ర సమరయోధుల జిరాక్స్ కాపీలే, పెన్షన్లు, ఇల్లు గురించి ఏదో ఒక పని అట్లాగా నడిచేది. నాన్నగారి యొక్క కుమార్తెగా పుట్టడం అనేది నా అదృష్టం. అందుకు ఇటువంటివన్నీ చేయడం అనేది నా బాధ్యత. వారి బర్త్డేని గుర్తు చేసుకోవడం. ఎచ్చర్ల మండలంలోని తమ్మినాయుడుపేటలో నాగావళి నదీ తీరాన వెలసి ఉన్న అమ్మా సంస్థాన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అసిరితల్లి అమ్మవారికి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి భక్తులు శుక్రవారం ముర్రాట్లు సమర్పించారు. మంగళ వాయిద్యాలతో తిరువీధిని నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ, సహాయ అర్చకులు నవీన్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పైగా ప్రారంభమైన తిరువీధి 11 గంటలకు పైగా కొనసాగింది. గ్రామస్తులతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత మరియు విశిష్టత అంశంపై ఉపనిషత్ మందిరం శ్రీకాకుళం సభ్యులు, విశ్రాంత ఉపన్యాసకులు శ్రీ నిష్టల నరసింహమూర్తిచే ఈరోజు సాయంత్రం 5:45 గంటలకు అమ్మా సంస్థానంలో ప్రవచనం కలదు. అనంతరం శ్రీ లలితమ్మకు తులసి అర్చన జరుగును. 2026 కొత్త సంవత్సరం ఆరంభ వేళ టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయం నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేదిక ప్రాంగణం సందడితో కలకలలాడుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయటానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, క్రమబద్ధమైన ఏర్పాట్లు చేపట్టడంతో పాటు భద్రతా పరంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు తనను కలవడానికి వచ్చేవారు పూల బొకేలు, దండలు, శాలువాలు, కానుకలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆ ఖర్చుతో పేదలకు సాయం చేయాలని, ముఖ్యంగా పేద విద్యార్థులకు నోట్బుక్స్, చదువు సామగ్రి అందించాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. CITU 18 అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి 4న విశాఖపట్నంలో జరిగే ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే CITU 18వ అఖిల భారత మహాసభల వీరగుండమ్మ ప్రచార జాతరను మందసలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు శ్రీకాకుళం జిల్లా మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో అసువులు బాసిన విప్లవ నారి వీరగుండమ్మ స్థూపంకి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. జాతర ప్రారంభం సందర్భంగా రాధాకృష్ణపురం, సారంగపురం, మందసలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే CITU అఖిల భారత మహాసభలు జనవరి 4 నుండి మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం RTC కాంప్లెక్స్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శన అనంతరం మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. స్వాతంత్ర్యానంతరం కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొని తీవ్రమైన కష్టాలు నేడు ఎదుర్కొంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాసి కార్మిక ఉద్యమాలను అణిచివేస్తున్నాయని, కార్మికులు ఏ ఒక్క సమస్యను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ధరల పెరుగుదల అవకాశాన్ని అంటుతున్నాయి, కానీ జీతాలు పాతాళంలో ఉన్నాయి. మరోవైపున అదానీ, అంబానీ కార్పొరేట్ల ఆస్తులు 100 రెట్లు అమాంతంగా పెరుగుతున్నాయి. అసమానతలు, పేదరికం ఎన్నడూ లేని స్థాయికి చేరాయని అన్నారు. విశాఖపట్నంలో జరిగే అఖిల భారత CITU మహాసభలు కార్పొరేట్ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించబోతోంది. లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు పోరాడనుంది. కార్మిక వర్గ అనుకూల విధానాలను అమలు చేయించడానికి పాలక వర్గంపై ఒత్తిడి పెంచనుంది. ఈ ప్రత్యామ్నాయ విధానాల కోసం సమరశీల శంఖారావం పూరించనుంది. 5 రోజులు జరిగే అఖిల భారత మహాసభలు చర్చించిన విషయాలను 2026 జనవరి 4న బహిరంగ సభ ద్వారా దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి పిలుపు ఇవ్వనుందని తెలిపారు. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతం శ్రీకాకుళం కావటంతో గంజాయి తరలింపు నేరాలు గణనీయంగా పెరిగాయని, మిగిలిన నేరాలు గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టాయని శ్రీకాకుళం జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం SP కార్యాలయంలో వార్షిక నేర గణాంకాలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, పేకాట క్లబ్స్ పూర్తిగా నివారించామని, అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి పట్టివేత ముమ్మరంగా సాగుతోందని అన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. శాంతియుత వాతావరణం జిల్లాలో ఉందని, అన్ని వర్గాల ప్రజలు పోలీస్ యంత్రాంగానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. రేపు రాత్రి నూతన సంవత్సరం వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు చేసుకోవచ్చని, 1 గంట తర్వాత రోడ్లపై తిరిగితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో అదనపు SPలు శ్రీనివాస్, KV రమణ, డివిజనల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 2024తో పోలిస్తే 34% క్రైమ్ రేట్ తగ్గింది. సో లాస్ట్ ఇయర్ టోటల్ FIRs 9,555 రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 6,314 రిజిస్టర్ అయ్యాయి. ఇందులో మేజర్గా మనకి మేజర్ హెడ్స్ చూసినప్పుడు బాడీలీ అఫెన్సెస్ 18% తగ్గాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1% మాత్రం ఇంక్రీజ్ అయింది. ప్రాపర్టీ అఫెన్సెస్ 3% తగ్గాయి. రోడ్ యాక్సిడెంట్స్ 21% తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ SCs అండ్ STs 33% తగ్గింది. మనకి మిస్సింగ్ కేసులు 13% తగ్గాయి. పోక్సో కేసెస్ మాత్రం పెరిగాయి, మనకు 38% పెరిగాయి. సో టోటల్ లాస్ట్ ఇయర్ మనకి 39 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 54 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు 34% డిక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. మనకి దీనికి మేజర్గా ఏంటంటే మనకి ఓవరాల్గా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి, మనకు లాస్ట్ ఇయర్ జూలై నుంచి, ఎస్పెషలీ ఇయర్ జనవరి నుంచి కూడా ఓవరాల్గా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసాం. అంటే మనకి ఎక్కడైతే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉంటాయో, అది ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్ కావచ్చు, లేదా ప్రీవియస్ గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఫ్యామిలీస్ మధ్య కానీ, గ్రూప్స్ మధ్య కానీ వాళ్ళకు గొడవలు ఏవైతే ఉంటాయో ఆ గొడవలపైన ఫోకస్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్స్ చేయడం, వాళ్ళని బాండ్ ఫోర్ఫీచర్ చేయడం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవ్వడం. అంటే మనకి బోత్ అడాప్షన్ పీసీస్ అంటే దత్తత గ్రామాలకి పోలీస్ కానిస్టేబుల్స్ని పంపించడం, మహిళా పోలీసులు హెల్ప్ తీసుకొని, అండ్ లోకల్ SHOs, CIs కూడా కంటిన్యూస్గా మనకి ఆ విలేజెస్కి విజిట్ చేయడం, అది ఒక ఆస్పెక్ట్. థర్డ్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్. మనకి ఎస్పెషలీ CCTVs ఎక్కడైతే ఉందో విలేజెస్లో కావచ్చు, లేదంటే మనకి మెయిన్ క్రైమ్ స్పాట్స్ అంటే ఇంతకుముందు పాత క్రైమ్ అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాస్లో ఫోకస్ చేసి CCTVs పెంచడం,
అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెరగడం అన్నది ఒకటి, ప్లస్ సోషల్ మీడియా మానిటరింగ్ ఒకటి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారని స్టార్స్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లా దరి వద్ద కళ్యాణ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడని పురాణ గాథ. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం చేసుకున్నారని, ఈ కారణంగానే దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని చెప్పారు. ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవటం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ క్షేత్రాలలోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈ రోజున తెల్లవారుజాము నుండే ఉత్తర ద్వారాలు తెరిచి ఉంచుతారని తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక DCCB కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక దర్శన భాగ్యాన్ని ఆలయ కమిటీ సభ్యులు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు పర్వదినమని స్వామివారిని దర్శించుకున్నా ప్రార్థించుకున్నా పుణ్యం దక్కుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయటం అభినందనీయమని అన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఈ రోజు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసిరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారని, వారికి అన్ని సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేష్ కుమార్, నరసింగరావు, మధుసూదనరావు, శ్రీరాములు, అప్పలనాయుడు, మురళీధర్, బిందు కృష్ణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క భక్తుడిని కూడా గోతనామంతో దర్శనం చేసి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా దాతల వల్ల మాకు వచ్చినటువంటి ప్రసాదాలని మీకు అందరికీ అందజేయడం జరుగుతుంది. మరి అందుకని ఇంతవరకు ఏ రకంగా అయితే సహాయ సహకారాలు అందించారో మరి భక్త బంధు అన్న కూడా మరి రాత్రి 10 గంటల వరకు కూడా అదే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్త బంధువులు అందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మరీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మేము ఏర్పాట్లలో 125 కేజీలు పులిహార ఒకే ఫ్యామిలీ నుండి మాకు డొనేషన్ వచ్చింది. అలాగే అమెరికా నుండి మాకు 1500 లడ్డూలు, అలాగే చక్కెర పొంగలు 25 కేజీలు, తర్వాత దద్దోజనం, అమెరికాలో ఉన్నటువంటి ఇంజనీర్లు 5 మాకు గత 3 సంవత్సరాల నుండి కూడా ఇవి ఉత్తర ద్వార దర్శనం వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇలా మాకు ఏంటంటే విశిష్ట అతిథుల నుండి వచ్చినటువంటి వితరణ తప్పిస్తే మా కమిటీ నుండి కానీ దీని నుండి కానీ ప్రసాదాల విషయంలో మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. అలాగే ఈ పుష్పాలంకరణ ఆలయంలో ఈరోజు జరిగిన ప్రతి ఒక్క అలంకరణ కూడా భక్త బృందంతోనే జరిగింది. మరి అందువల్ల మేము ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడిని సంతృప్తిపరిచి పంపించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి తహతహ పడుతుంటారు. కాబట్టి ఆ విధంగా ఈరోజు కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేశారు. శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ప్రాంగణము పూర్తిగా భక్తులతో నిండి కిటకిటలాడుచున్నది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడమైనది. ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వలన భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా నిదానంగా వారి దర్శనాలు చక్కగా కొనసాగుతున్నాయి. ఇందుకు పోలీసు వారి బందోబస్తు కూడా ఇచ్చారు. వారి సహకారం కూడా మాకు అందింది. ఈ విధంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమము జయప్రదం కావడానికి భక్తులు, కమిటీ మరియు ప్రభుత్వం, పోలీసు వారు అందరూ కూడా
వారి వారి సహాయ సహకారాలు అందివ్వడం వలన సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ పూజా కార్యక్రమం కొనసాగుతుంది. ఉత్తర ద్వార దర్శనం అతి పవిత్రమైనది కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోమని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం తరపున యాజమాన్యం వారు మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.